హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్‌లోకి అయితే చేరుకోవడం జరిగింది. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల ప్రక్రియలో ఒక కీలకమైన ముందడుగు పడింది. అదేంటంటే ప్రస్తుతానికి ఈ బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ పరిధిలోకి వస్తున్నాయనే తాజా వార్త మనకు అందుతోంది. సాధారణంగా ట్రెజరీ వ్యవస్థలో గ్రీన్ ఛానెల్ అంటే నిధులు విడుదలకు ప్రాధాన్యత ఇచ్చే విభాగం అనే అర్థము. దీనివల్ల పెండింగ్ బకాయిలు త్వరగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ఆదాయం పన్ను ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారాన్ని కూడా మనము ఇక్కడ క్షుణ్ణంగా చర్చించుకోగలగము చర్చించుకుందాము. సో, మీ యొక్క బిల్లు స్టేటస్ ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వం కేటాయించిన అధికారిక లింక్ ద్వారా మీ వ్యక్తిగత సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వడం ద్వారా కేవలం ఒక్క నిమిషంలోనే పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియలో బిల్లు నంబర్ అనేది అత్యంత కీలకం. ఈ నంబర్ మీకు ప్రతి నెల వచ్చేలా పేస్లిప్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. దాని ద్వారా మీ బిల్లు ప్రస్తుతం ఏ స్టేజ్‌లో ఉందో ట్రాక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి. అంటే నిధులు విడుదలైన వెంటనే నేరుగా మీ ఖాతాలో సొమ్ము జమ అవుతుంది అని అర్థము. మరోవైపు ఉద్యోగులందరికీ అవసరమైన జనవరి 2026 నెల జీతపు బిల్లులు ఇప్పటికే ఆహ్, మొబైల్ యాప్‌లో, నిధి వెబ్‌సైట్‌లో మరియు హెర్బ్ పేరోల్‌లో ఆహ్, జనరేట్ అయ్యాయన్నమాట. ఇది నిజంగా ఉద్యోగులకు ఒక బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఆదాయపు పన్ను లెక్కలు వేసుకోవడానికి మార్చి 2025 నుండి జనవరి 2026 వరకు ఉన్న జీతపు వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో మనం ఐటీ ఫార్మ్‌లను సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డేటా ఎంతో ఉపయోగకరం అయితే ఉంటుంది. ఇక 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాత పన్ను విధానం లేదా కొత్త పన్ను విధానం ఈ రెండిట్లో మీకు ఏది లాభదాయకంగా ఉంటుందో తెలుసుకోవడానికి మొబైల్ ద్వారానే సులభంగా లెక్కించే ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చింది. గతంలో లాగా ఎక్సెల్ షీట్‌తో కుస్తీ పట్టాల్సిన అవసరం లేకుండా కేవలం మీ వివరాలు నమోదు చేస్తే చాలు. మీ పన్ను ఎంతో తెలిసిపోతుంది. ఈ సాఫ్ట్‌వేర్ 60 ఏళ్ల లోపు ఉన్న వారికి మరియు 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్‌లకు వేర్వేరుగా పన్ను స్లాబ్‌లను లెక్కిస్తుంది. ముఖ్యంగా 2000 ఇయర్ డీఎస్సీ ద్వారా ఎంపికైనటువంటి వారికి మరియు ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన ఎస్‌జీటీ ఉపాధ్యాయుల ఆదాయపు పన్ను విషయానికొస్తే 10% హెచ్ఆర్ఏ వర్తించే ప్రాంతాల్లో పనిచేస్తూ రూ. 72,810 కంటే తక్కువ బేసిక్ పే ఉన్నవారికి ఎటువంటి ఆదాయపు పన్ను పడదు అని చెప్పుకోవచ్చు. అయితే బేసిక్ పే పెరిగే కొద్దీ పన్ను భారం ఏ విధంగా మారుతుందో ఇప్పుడు మనం వివరంగా అయితే గమనిద్దాము. ఉదాహరణకు రూ. 74,770 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి సుమారు రూ. 66,717 వార్షిక పన్ను పడే అవకాశం ఉంది. అలాగే బేసిక్ పే రూ. 76,730 ఉన్న వారికి రూ. 72,444, రూ. 78,820 బేసిక్ పే ఉన్నవారికి రూ. 77,725 మరియు రూ. 80,910 బేసిక్ పే ఉన్నవారికి రూ. 83,405 పన్ను చెల్లించవలసి ఉంటుంది. బేసిక్ పే 83,000 దాటిన వారికి పన్ను సుమారుగా రూ. 89,500 వరకు ఉంటుంది. రూ. 85,240 బేసిక్ పే ఉన్నవారికి రూ. 95,172 పన్ను పడుతుంది. ఇది ఆదాయం పెరిగే కొద్దీ పన్ను పెరిగే నిబంధన ప్రకారంగా వర్తిస్తుంది. మరింత వివరంగా చూస్తే రూ. 87,482 బేసిక్ పే ఉన్నవారికి 1,12,1,262 అయితే పడుతుంది. అలాగే రూ. 89,720 బేసిక్ పే ఉన్నవారికి 1,07,350 మరియు రూ. 92,110 బేసిక్ పే ఉన్నవారికి 1,13,845 వరకు పన్ను ఉండవచ్చు. జీతం రూ. 1,00,000 బేసిక్ పేకి దగ్గరగా ఉన్నప్పుడు పన్ను మరింత పెరుగుతుంది. ఉదాహరణకు రూ. 94,500 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,20,340, 96,890 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,27,516 మరియు రూ. 99,430 బేసిక్ పే ఉన్నవారికి
రూ. 1,36,719 పన్ను పడే అవకాశం ఉంది. ఒకవేళ మీ బేసిక్ పే రూ. 1,00,000 దాటితే అంటే ఒక రూ. 1,970 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,45,924 అలాగే 1,04,510 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,55,011 మరియు రూ. 7,210 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,64,915 వరకు ఆదాయపు పన్ను కట్టవలసి రావచ్చు. అత్యధిక బేసిక్ పే కలిగిన వారిలో రూ. 9,910 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,74,698 12,610 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,84,484 పన్ను భారం పడుతుంది. ఇంకా ఎక్కువ వేతనం ఉన్నవారిని గమనిస్తే 15,500 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,94,956 18,990 390 బేసిక్ పే ఉన్నవారికి రూ. 2,05,428 మరియు రూ. 21,280 బేసిక్ పే ఉన్నవారికి గరిష్టంగా రూ. 2,17,898 వరకు ఇన్‌కమ్ టాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఉద్యోగి తమ బేసిక్ పే ఆధారంగా తాము ఏ పన్ను స్లాబ్‌లోకి వస్తారో ముందుగానే లెక్కేసుకోవాలి. మరి ఫిబ్రవరి నెలకు సంబంధించిన సాలరీ బిల్లులు తయారు చేయకముందే వీరు ప్రతి నెల ఎంత అడ్వాన్స్ టాక్స్ చెల్లిస్తున్నారో సరిచూసుకోవాలి. ఒకవేళ పన్ను ఎక్కువగా పడే అవకాశం ఉంటే మిగిలిన రోజుల్లో పన్ను మొత్తాన్ని పెంచుకోవడానికి లేదా నిలుపుదల చేసుకోవడానికి మీరు డ్రాయింగ్ ఆఫీసర్ వద్ద నిర్ణయం తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు మరియు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్న ఆర్థిక నిబంధనల గురించి మరింత లోతైన మరియు తాజా అప్డేట్స్ కోసమైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి.